అసలైతే కనుక బొమ్మన నాయకర్ గారికే ఉన్నాయండి. ఎందుకంటే ఆయన సాదాసీదా వ్యక్తుల దగ్గరకు కూడా పిలిచిన వెంటనే పలుకుతారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయితే కనుక ఏదో ఈ ఎలక్షన్ టైంలో తప్ప మిగిలిన టైంలో కనబడిందే లేదు. చాలా వరకు అన్ని గ్రామాలకి మాట ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్పేసి ఏదో సందర్భానుసారంగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరికి కూడా కష్టం తీర్చినట్టయితే కనుక లేదు. ఇప్పుడు నాయకర్ గారు అయితే కనుక ఇప్పుడు ఏ సందర్భమైనా సరే, చిన్న కష్టమైనా సరే, వాళ్ళ ఇంట్లో పరామర్శకైనా సరే ఆయన వస్తున్నారు. కాబట్టి ఎక్కువ అవకాశాలన్నీ కూడా నాయకర్ గారికే ఉన్నాయి. నరసాపురం బొమ్మన నాయకర్ గారు గతంలో స్వల్పంగా ఓడిపోయారండి. అందు గురించి ఆయన మీద ఎక్కువగా సానుభూతి ఉంది. దాని గురించి ఈసారి ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. నాయకర్ గారి కానీ సార్ నరసాపురం అయితే దాన్ని బట్టి అంటే మా ఏరియా అయితే మాత్రం నాయకర్ గారికి ఉందండి అవకాశం. ముదిరెడ్డి ప్రసాద్ గారికి ఉన్నారనుకుంటున్నాను చాలా మట్టికి. మా పేటలో అయితే 29వ వార్డు అరిందపేట మాది. ఇక ఇక్కడ వచ్చి వ్యాపారం చేస్తాను నేను. ప్రస్తుతానికి రోజులు అన్నీ బాగున్నాయి. ఇక మా పేటలో అయితే రోడ్లు వచ్చినాయి. మా పెద్దమ్మ గారు సిర్రా కాంతమ్మ గారు, ఆవిడ కూడా మా పేటలో బాగా మేలు చేసిందనే, అంతా పర్లేదు. ఆయన వస్తే బాగుంటుంది ముదిరెడ్డి ప్రసాద్ గారు నేను అనుకుంటున్నాను. పేపర్లో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీతో గెలుచుకుంటారు. అది విజయం సాధించాలి. పవన్ కళ్యాణ్ విజయం సాధించాలి. బొమ్మన నాయకర్ గారు అత్యంత మెజార్టీతో నెగ్గుతారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 1,00,000 మెజార్టీ పైనే నెగ్గుతారని మాకు ఆశిస్తున్నాం. నా పేరు రమేష్. ఇక్కడ పనులు లేక నేను బయట రాష్ట్రానికి వెళ్ళి పనిచేస్తున్నాను. ఈ పూట అయినా సరే మా నరసాపురం నియోజకవర్గంలో బొమ్మన నాయకర్ గారు గెలుస్తారు. మన స్టేట్కి అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకి ఉపాధి కలుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రసాద్ రాజు గారు మంచి అన్ని బస్ స్టాండ్ కట్టించాడు, ఇంకా వగేరా అన్ని పనులు బాగా చేశారు. అందుకని వైసీపీకి వెళ్తుందని నా ఉద్దేశం.